టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం మనకి మీనంలో రాహువు, కుంభంలో శని, తర్వాత కుజ గురులు వృషభ రాశిలో, కర్కాటకంలో రవి శుక్రులు, ఆ తర్వాత కన్యలో కేతువు, ఈ బుధుడు సింహరాశిలో ఉన్నాడు. మొత్తం ఈ వారం మరి వీటి గ్రహాల ఆధారంగా మనకి మేషరాశి వారికి అందరికీ కూడా వృత్తి ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అన్ని రకాల సొంత పనులు చేసేటటువంటి వాళ్ళకు కూడా ధన ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళిద్దరికీ కూడా జీతభత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్స్, తర్వాత బోనస్లు, టీఏలు, డిఏలు ఇలాంటివి ఏవైతే చిన్న ఇతర బెనిఫిట్స్ ఉన్నాయో ఇద్దరికీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ విరమణ చేసేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి ప్రభుత్వం మరి ఇచ్చివేయడం జరుగుతుందన్నమాట. జాగ్రత్తగా వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే బ్యాంకుల్లో చక్కగా దాచుకొని ఈ డబ్బుల్ని మళ్ళీ వాటి పైన లోన్లు తీసుకొని పిల్లలకి సర్దేసి వాళ్ళకి ఏం లేకుండా చేసుకుంటారనమాట ఈ మేషరాశి రిటైర్మెంట్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్. అలాగే మనకి ఈ విద్యార్థులు మనం చూసుకోవాలా. ఈ వర్గం ఏం చేస్తుందంటే బాగా చదువుతుంది. మరి మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మంచి సీట్లు, మీరు కోరుకున్న చోట్ల సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ కోసం వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్తారు. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి మంచి పంటలు వాళ్ళు పండిస్తారు. కమర్షియల్ క్రాప్స్, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా వేసి చక్కటి ఆదాయాన్ని తెచ్చుకుంటారు. అప్పులన్నీ కూడా చేసినటువంటి అప్పులు రాశి వాళ్ళంతా కూడా తీర్చేస్తారు. ముఖ్యంగా రైతులు తమ అప్పులు తాము తీర్చేస్తారు. ఆ తర్వాత ఈ యొక్క మహిళలు దగ్గరకు వచ్చేసరికి మహిళలకు చాలా మనశ్శాంతి అనేటటువంటిది మేషరాశి వారికి లభిస్తుంది. మేము చాలామంది మహిళలు ఇంట్లో పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఇటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలు వాళ్ళు కొంతమందికి పాపం ఇళ్ళు దగ్గర ఉంటాయి, కొంతమందికి ఆఫీసులకు దూరంగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి కొంచెం మాకు ఇంటికి దగ్గరగా ఉన్న ఉద్యోగాల్లో వస్తే బాగుండు, లేకపోతే మాకు ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళ కోరికలు తీరడం కోసం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మరి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళకి మరి ఈ హీరోలు, హీరోయిన్లు వీళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది. మిగతా ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా పికప్ అవుతారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే శుక్రుడికి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, ఆ తర్వాత ఈ యొక్క తెలుపు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి ఇంట్లో కానీ బయట దేవాలయంలో కానీ దానం చేయాలి. ఈ విధంగా దానం చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి శుక్రుడికి ఓం మహాలక్ష్మి అయి నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ, జపము, అర్చన, హోమము ఇవన్నీ కూడా చేసుకోవాలా. కమలాత్మిక హోమం దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక హోమాన్ని మీరు జరిపించుకున్నట్లయితే మీ కోరికలు నెరవేరడానికి అవకాశాలు ఉంటాయన్నమాట.